పవిత్ర పుణ్యక్షేత్రం కొండగట్టులో గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా కొనసాగింది. అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో కరీంనగర్ నుండి కొండగట్టుకు ఉచితంగా ప్రయాణించేందుకు బస్సు సౌకర్యం కల్పించారు. ఇందులో పలువురు హనుమాన్ స్వాములు భక్తులు హాజరై కొండగట్టు గిరి ప్రదక్షిణను విజయవంతంగా పూర్తి చేశారు. దాదాపు 10 బస్సుల్లో 300 మంది హనుమాన్ స్వాములు భక్తులు కొండగట్టుకు చేరుకున్నారు. తమకు ఇంతటి అదృష్టం కల్పించిన డి సంపత్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రతి పౌర్ణమి రోజున కొండగట్టులో గిరి ప్రదక్షిణ జరుగుతుందని, ఈ ప్రదక్షిణలో పాల్గొనడం సంతోషంగా భావిస్తున్నామని డి సంపత్ అన్నారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులు భక్తులందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డి సంపత్ తో పాటు పలువురు హనుమాన్ దీక్షాపరులు భక్తులు పాల్గొన్నారు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా కొండగట్టు ఆంజనేయ స్వామి గిరి ప్రదక్షిణ చేసినాం. ఇక్కడ నుండి ఇదే అయ్యప్ప దేవాలయం నుండి ఉదయం 5:30 10 బస్సులల్లో ఆంజనేయ స్వాములను మరియు భక్తులను తీసుకెళ్ళి, అంటే నా ఆధ్వర్యంలో తీసుకెళ్ళి అక్కడ గిరి ప్రదక్షిణ చేయించుకొని మళ్ళీ ఈ అన్నదానానికి రిత్వికా రెడ్డి గారి బర్త్డే ఈ భిక్ష కొరకు మళ్ళీ ఇక్కడికి అయ్యప్ప దేవాలయంకు రావడం జరిగింది. ఈరోజు ఎందుకంటే అక్కడ దాదాపు 15,000 మంది ఈరోజు ఆంజనేయ స్వామి గిరి ప్రదక్షిణ చేసిరు కొండగట్టులో. మన కొండగట్టు ఆలయంలో గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి వెళ్ళి సుమారు దాదాపు 10 బస్సులలో డి సంపత్ గారి ఆధ్వర్యంలో హనుమాన్ భక్తులు మరియు సివిల్ భక్తులు కూడా మాతస్వాములను కూడా బస్సులలో తీసుకెళ్లి కొండగట్టు గిరి ప్రదక్షిణ చేయించడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు హనుమాన్ ఆశీస్సులు ఉండాలి మరియు శ్రీరాముని ఆశీస్సులు కోరుకుంటూ, అలాగే ప్రతిరోజు 24వ రోజు ఈరోజు అన్నదాన కార్యక్రమం హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో కూడా అయ్యప్ప భక్తులు ఎలాగ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారో హనుమాన్ భక్తులకు కూడా ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. కాబట్టి ఈరోజు జైపాల్ రెడ్డి గారి కూతురు జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కాబట్టి ఈరోజు మీ ఇక్కడికి రావడం జరిగింది. దేవాలయంలో అన్నదాన కార్యక్రమం దిగ్విజయం జరిగింది. కాబట్టి భక్తులందరికీ కూడా హనుమాన్ శుభాకాంక్షలు తెలిపేందుకు జై శ్రీరామ్, జై